హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? ఎంతమందికి జ్ఞానం కావాలండి? దేవుడిచ్చిన జ్ఞానం మనకి అన్ని విషయాలు నేర్పిస్తుంది. హల్లెలూయా. ఈ భూమి మీద సులువుగా బ్రతకగలం, సులువుగా జీవించగలం. దేవుడిచ్చిన జ్ఞానం అంత మధురమైనది. సామెతలు 2వ అధ్యాయం తీయండి. మొదటి నుంచి చూడండి. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞల్ని నీ యొద్ద దాచుకుని నీ ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొర్రపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగింటే ఇటిదో నీవు గ్రహించదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. హల్లెలూయా. ఈ అధ్యాయంలో చూడండి, మొట్టమొదటి వచనంలోనే ఏముందండి? నా కుమారుడా. దేవుడు పిలిచే పిలుపు అంత మధురంగా ఉంటుంది. అది ఎంత మధురముగా ఉంటుందంటే, మన వాక్యంలో చూస్తే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో, దేవుడు మన ఎడల తన కృపని ఎంత చూపిస్తున్నాడో మనం చూద్దాం. నా కుమారుడా అని పిలుపుని మనం పొందుకున్నాం. హల్లెలూయా. యోహాను సువార్తలో ఏముందండి? యోహాను సువార్త చూడండి, 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఏమగుటకండి? దేవుని పిల్లలగుటకు ఆయన అధికారాన్ని ఇచ్చాడు మనకి. ఈ భూమి మీద అంత కృపను మనం పొందుకున్నాం. దేవుని పిల్లలగుటకు అధికారం పొందుకోవడం అంటే అది మానవుడి జ్ఞానానికి అర్థం అవట్లేదు. దేవుని కృపను గురించి వింటే దేవుడు మనకి ఎంత కృపనిచ్చాడో, ఈ భూమి మీద ఎంత సులువుగా మనం ప్రయాణించగలమో దేవుని కృపను గురించి తెలుసుకుంటేనే మనకు అర్థమవుతుంది. సరే, 2 కొరింథీ తీయండి. రెండో కొరింథీ 11వ అధ్యాయం 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపుబడి క్రీస్తు ఎడలనున్న సరళత్వం నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఇక్కడ పౌలు కొరింథీ సంఘానికి ఏ రాస్తాడండి? దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత నుండి మనం తొలగిపోతామేమని భయపడుతున్నాడంట. దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటండి? మనల్ని ఆయన పిల్లలుగా చేసుకున్నాడు. ఈ వచనంలో ఏముంది? సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత్వం నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమని భయపడుచున్నాము. ఇక్కడ సరళత్వం నుండి అంటే గడిచిన దినాల్లో ఈ మాట గురించి వివరించాను. సరళత్వం అంటే ఏంటి? సరళత అంటే ఏంటి? సులువుగా అర్థం చేసుకొనుట, సులువుగా పని చేయట. ఈ భూమి మీద మనం సులువుగా వెళ్ళాలంటే అది యేసు ప్రభు గురించి తెలుసుకుంటే సరిపోతుంది. హల్లెలూయా. యేసు ప్రభు గురించి మనం ఎంతగా తెలుసుకుంటామో సులువుగా బ్రతకగలం. ఇది అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుంది. క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్ర నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఈ వచనంలో సర్పము తన కుయుక్తి చేత ఎవరిని మోసపరిచిందండి? అవ్వని మోసపరిచింది. ఆ వచనం చూడండి, 1వ అధ్యాయం ఆదికాండం 3వ అధ్యాయం, క్షమించండి, 1 నుంచి చూడండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదు
తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్లు ఫలముల గురించి దేవుడు మీరు చావకుండట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెట్లను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఈ సందర్భం మనందరికీ తెలుసు. ఏంటంటే, దేవుడు తినొద్దన్న ఆ మంచి చెట్ల తెలివినిచ్చే వృక్షఫలాన్ని ఎప్పుడైతే అవ్వ తీసుకొని ఆదాముకి ఇద్దరు తిన్న తర్వాత వారు దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతను కోల్పోయారు. అంటే దేవుడితో సమాధానాన్ని కోల్పోయిన స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు తన అద్భుతమైన కృపను మన ఎడల చూపాడు. ఆయన ఎంత కృపను చూపాడంటే మన మానవులుగా మనకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనకి బోధించగలడు. అందుకే యేసుప్రభు వారు కూడా ఈ సందర్భం గురించి మాట్లాడతారు. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. దేనికి వస్తాడు దొంగ? హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. 3 విషయాల్లో వస్తాడండి దొంగ. దొంగతనము, హత్య, నాశనము చేశాడు కదండి. మొట్టమొదటే ఆదాము అవ్వకి పుట్టిన కయీని హేబేల్ జీవితంలో కయీని ఆయన అన్న తమ్ముడిని చంపేస్తాడు. మొట్టమొదటే హత్య జరిగింది. ఇలా చూసుకుంటే ఎన్నో హత్యలు చేశాడు. ఇది ఎందుకు భ్రమపరుస్తున్నాడు? మనుషుల యొక్క జ్ఞానాన్ని, ఆ మనసుని భ్రమపరిచి మనుషుల్ని మోసంలో ఉంచుతాడు. మోసంలో ఉంచడం వల్ల ఇది జరుగుతుంది. అందుకే కొరింథీ సంఘానికి పౌలు రాశాడు, ఈ విషయంలో భయపడుతున్నానని. అంటే దేవుడిచ్చిన కృప నుండి మీరు వేరుగా వెళ్ళిపోతారేమో అని, ఆ సరళత్వం నుండి, అంటే సులువుగా అర్థం చేసుకునుట, సులువుగా పనిచేయట అనే గొప్ప దేవుడిచ్చిన ఆధిక్యత నుంచి వేరుగా వెళ్ళిపోతారేమని పౌలు భయపడ్డాడంట. సరే, అలాగే పేతురు కూడా రాస్తున్నారు. చూడండి, 1 పేతురు 5వ అధ్యాయం తీయండి. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఎవరిని మృంగుదామని వెతుకుచు తిరుగుతున్నాడు అంట. ఎవరు? అపవాది. ఎవరండి? అపవాది తిరుగుతున్నాడు. ఇక్కడ ఈ సందర్భాన్ని వివరిస్తాను చూడండి. యేసుప్రభు వారు ఏం చెప్పారు? దొంగతనమును, హత్య, నాశనమును 3 విషయాలు చేయడానికి వస్తాడు. పేతురు దగ్గరికి వచ్చేటప్పటికి మారిపోయింది. ఏమైందండి? వచ్చడం మారింది. అర్థమవుతుందండి. మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడంట. ముందేమో దొంగతనానికి, హత్యకి, నాశనానికి 3 విషయాలు చేస్తాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదమా అని చూస్తున్నాడు. ఈ సందర్భాన్ని వివరిస్తాను చూడండి. యేసు ప్రభు వారు చెప్పింది యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో. ఆ సందర్భం చెప్తున్నప్పుడు యేసు ప్రభు వారు ఇంకా సిలువ ఎక్కలేదు. హల్లెలూయా. ఇంకా యేసు ప్రభు వారు సిలువ కార్యం జరగలేదు. ఇలా చూసుకుంటే యేసు ప్రభు వారు 40 దినాలు ప్రార్థనలో ఉన్నప్పుడు అపవాది వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. వచ్చి ఏమన్నాడు? సమస్తాన్ని చూపించి, అనేక విషయాలు అన్నీ చూపించి, నీవు నాకు మొక్కితే, ఆ సందర్భం చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం తీయండి.
4వ అధ్యాయం చూడండి. మొదటి నుంచి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నది. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయం శిఖరమును ఆయన నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతల ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు. 8వ వచనం చూడండి. మరలా అపవాది మిగిలిన ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయన చూపి, నీవు సాగిలిపడి నాకు నమస్కారం చేసిన యెడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా. చూసారు, ఈ సందర్భం అపవాది యేసుప్రభుతో మాట్లాడుతున్నాడు. నీవు నాకు మ్రొక్కితే ఏవైతే చూపిస్తానో అవన్నీ నీకు ఇస్తానని. ఈ సమస్తం అంతా ఎవరిది? యేసుప్రభుదే. భూమి ఆకాశాన్ని సమస్తాన్ని చేసింది ఆయనే. ఇవన్నీ చేసిన ఆయనతోనే అపవాది ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఇది ఎప్పుడు? యేసు ప్రభు సిలువ ఎక్కక ముందు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం తర్వాత 10వ వచనంలో కూడా యేసు ప్రభు వారు చెప్తుంది ఏంటి? ఆయన సిలువ ఎక్కక ముందు. పేతురు యొద్దకు వచ్చేటప్పటికి యేసు ప్రభు వారు సిలువ కార్యం అయిపోయింది. హల్లెలూయా. యేసు ప్రభు సిలువ కార్యంలో ఏం జరిగిందంటే, అపవాదికున్న ఏ అధికారం అయితే ఉందో తీసివేయబడింది. ఎంతమంది నమ్ముతున్నారండి? అపవాదికి అధికారం లేదు. అందుకే సింహము వలె గర్జించి ఎవరిని మృంగుదామని చూస్తున్నాడు అంతే. ఇక్కడ చూడండి, ఒకసారి కొలస్సీలకు 2వ అధ్యాయం. కొలస్సీలకు 2వ అధ్యాయం 13వ వచనం. కొలస్సీలకు 2వ అధ్యాయం 13వ వచనం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకి ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. ఈ వచనం అర్థమైందండి. యేసు ప్రభు సిలువ కార్యం తర్వాత ఎవరు అధికారం కోల్పోయారండి? ప్రధానులను అధికారులను నిరాయుధులు అయిపోయారు. అంటే అపవాది యొక్క అధికారాన్ని యేసు ప్రభు సిలువలో తీసివేశారు. అపవాది తల యేసు ప్రభు చెదగొట్టాడు. హల్లెలూయా. సిలువ కార్యంలో జరిగింది అదండి. తర్వాత ఏం చేశారు? మనల్ని సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటకముగా వేడుకకు కనపరచును. ఈరోజు మనకి విజయం ఇచ్చింది ఆయన. హల్లెలూయా. ఆయన సిలువ కార్యం ద్వారా ఈరోజు మనం విజయులుగా ఉన్నాం. జయోత్సవంతో ఆయన మనల్ని నిలవబెట్టాడు. దేవుడు అంత కృపను సంఘానికి ఇచ్చాడు ఆయన. మరింత కృపనిచ్చిన తర్వాత మరలా సంఘం ఈ సరళత్వం నుండి వేరుగా వెళ్ళిపోతుందేమో అని పౌలు భయపడుతున్నాడు. సులువుగా అర్థం చేసుకొనుట, సులువుగా పని చేయుట. ఎందుకు ఈ సందర్భం చెప్పానంటే, దేవుడు సంఘానికి ఎంత కృపనిచ్చాడో మనం తెలియకపోతే, దేవుని కృపను గురించి తెలుసుకోకపోయినా దేవుని కృపను మనం అనుభవించలేం. హెబ్రీయులకి 13వ అధ్యాయం 13:5 వచనం. ధనాపేక్ష లేని వారై
మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనయే చెప్పాను కదా. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడండి? ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తిగా ఉండి అంటున్నాడు. తృప్తిగా ఉండమంటున్నాడు కలిగిన వాటితో. అవన్నీ ఇచ్చింది మనకి ఆయనే. నిన్ను ఏమాత్రమును విడువను ఎడబాయనని చెప్తున్నాడు. అంటే మనల్ని ఏ రోజు ఆయన విడిచిపెట్టలేదు. హల్లెలూయా. మనం ఎంతగా నమ్ముతామో దేవుణ్ణి మనం అనుభవిస్తాం. ఈ జీవిత ప్రయాణంలో మనతో ఆయన ఎల్లప్పుడూ ఉంటాడండి. హల్లెలూయా. ఎందుకంటే మనము నూతన సృష్టి. మనం ఎవరండి? నూతన సృష్టి. ఈ జీవిత ప్రయాణంలో ఎప్పుడు మనతో ఆయన ఉంటాడు. ఎందుకంటే ఆయన మనల్ని పిల్లలుగా చేసుకున్నాడు, కుమారులుగా చేసుకున్నాడు. మొట్టమొదటి వచనంలోనే నా కుమారుడా నా మాటల్ని విని ఎడలా మనం చదివాం. అంటే దేవుడు మనల్ని కుమారులని పిలుస్తున్నాడు. అంటే కుమార్తెలు లేరని కాదండి, కుమార్తెలు కూడా ఉన్నారు. అంటే దేవుని దృష్టిలో ఇద్దరు ఒకటే. దేవుని దృష్టిలో కుమార్తెలు ఒకటే. మానవులకే మనకే వ్యత్యాసం. దేవుడి దృష్టిలో ఇద్దరు ఒకటే. ఆ సందర్భం చూద్దాంలేండి. మార్కు సువార్త 4వ అధ్యాయం తీయండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదామని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకొండమని సముద్రంతో చెప్పగా గాలి అనగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రము ఈయనకు లోబడుచున్నామని ఒకరితోనొకడు చెప్పుకొనుడి. ఈ సందర్భం మనందరికీ తెలిసింది. ఆ ధోనిలో వెళ్తున్నప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు శిష్యులు భయపడతారు. ఎవరు భయపడతారండి? శిష్యులు ఆయన ఏం చేస్తున్నారు? అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రిస్తున్నాడు ఆయన. మరి ఆయనకి తుఫాన్ వచ్చని తెలుసా? తెలియదండి. తెలుసు ఆయనకి. సృష్టికర్త ఆయనకి సమస్తము తెలుసు. ఇక్కడ దేవుడు మనకి నేర్పిస్తున్నాడు, ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనతో ఉన్నాడని, భయపడొద్దని చెప్తున్నాడు. ఇంకా మీరు నమ్మిక ఉంచలేదని. దేవుడు ఆయన మనల్ని పిల్లలుగా చేసుకున్న తర్వాత మనతో ఆయన ఎల్లవేళ్ళ ఉంటాడు ఆయన. హల్లెలూయా. అందుకే ఆ మాట వాక్యంలో రాయించాడు దేవుడు, నిన్ను విడువను, ఏమాత్రమును నిన్ను ఎడబాయనని. ఈ సందర్భం చూద్దాంలేండి, ఇంకా చక్కగా అర్థమవుతుంది మనకి. ఎందుకు ప్రాముఖ్యంగా చెప్తున్నానంటే దేవుడు మనల్ని కుమారులుగా చేసుకున్నాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎలా చేసుకున్నాడండి? కుమారులుగా చేసుకున్నాడు. ఈ భూమి మీద ఉన్న సంబంధాలకి మనం అంత ప్రాముఖ్యత ఇస్తాం. శరీర బాంధవ్యాలకి, తల్లిదండ్రులకి, కుటుంబంలో ఒక కుమారుడు కానీ కుమార్తె కానీ జన్మించిన తర్వాత తల్లిదండ్రులు ఎంతో బాగా చూసుకుంటారు. తప్పు చేసినప్పటికీ ఆ కుమారుని ఇంట్లో నుంచి బయట పెట్టరు. అవునండి, ఎంతమందికి తెలిసండి? తప్పు చేసిన వారిని ఇంట్లో నుంచి పంపించేం బయటికి. ఎందుకు? బంధం, తల్లిదండ్రుల బంధం, రక్త సంబంధం, ఇవి మనకు తెలుసు. అందుకే దేవుడు ఈ విషయంలో మనకి నేర్పిస్తాడు. దేవుడిచ్చిన గొప్ప జ్ఞానాన్ని మనం తెలుసుకుంటే మనం నేర్చుకోగలం. దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఒకసారి యోహాను సువార్త తీయండి, 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడు, అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి
బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడను చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమునందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సందర్భం చూడండి, ఇక్కడ నికోదేము అనే పరిసయ్యుడు యేసుప్రభు యొద్దకు వస్తాడు. వచ్చి యేసుప్రభుని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. దేవుని రాజ్యంలోకి ఎలా రావాలి అని ప్రశ్నలు అడిగినప్పుడు యేసుప్రభు వారు ఏం చెప్పారు? ఒకరు క్రొత్తగా జన్మించితేనే కానీ, అది ఎలాగా? నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. ఈ సందర్భం చూస్తే నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించడం అంటే ఆయన ద్వారా మనం జన్మించబడినప్పుడు పరలోకానికి అర్హులుగా ఎంచబడతాం. ఎలాగండి? ఆయన ద్వారా జన్మించబడినప్పుడు. ఇక్కడ మనుషులుగా ఉన్నాం అంటే అర్థం ఏంటంటే, మొదటి ఆదాము తప్పు చేయడం ద్వారా మానవులందరికీ ఏమొచ్చింది? పాపం సంక్రమించింది. రెండో ఆదాం ఎవరు? యేసు ప్రభు ద్వారా మనం నూతన సృష్టి అయ్యాం, అంటే జన్మించాం. ఏమయ్యామండి? 4వ వచనం చూడండి. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని అడుగుగా 5వ వచనం, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇక్కడ యేసు ప్రభు వారు ఏం మాట్లాడుతున్నారంటే, జన్మించడం కోసం మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తి జన్మిస్తే ఆ వ్యక్తికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు ఇక్కడ. ఇప్పుడు చూడండి, కుటుంబంలో జన్మించిన వ్యక్తికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారండి? బయట వ్యక్తికి కూడా అంత ప్రాముఖ్యత ఇవ్వరు. కుటుంబంలో ఉన్న వ్యక్తికి తల్లిదండ్రులు అంత ప్రాముఖ్యత ఇస్తారు, మళ్ళీ బయట వ్యక్తికి ఇవ్వరు. జన్మించడం విధానం మనకు తెలుసు, కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఏం మాట్లాడుతున్నారంటే, ఆత్మ మూలముగా జన్మించడం. ఏ మూలంగా అండి? ఆత్మ మూలంగా జన్మించాలి. చూడండి 7వ వచనం చదవండి. చూడండి, మీరు క్రొత్తగా జన్మింపవాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకి ఇష్టమైన చోటను విసరును, నీవు దాని శబ్దము విందివే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడనెను. అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలాగ సాధ్యములని ఆయన అడుగుగా, యేసు ఇట్లనెను, నీవు ఇజ్రాయేలుకు బోధకుడై ఉండి వీటిని ఎరుగవా? అంటే ఇక్కడ సందర్భం చూడండి, యేసు ప్రభువుని నికోదేము ప్రశ్నలు అడుగుతున్నాడు, ఇది ఎలా జరుగుతుందని. యేసు ప్రభు వారు ఏమన్నారు? నీవు పరిసయ్యుడివై ఉండి ఇజ్రాయేల్లో ఉండి ఇవన్నీ నీకు తెలియదా అని అంటారు యేసు ప్రభు. అంటే ఆ వ్యక్తి చదువుకున్న వ్యక్తి. పరిసయ్యుడు అంటే బాగా చదువుకున్న వ్యక్తి, జ్ఞానం ఉన్న వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని చదివిన వ్యక్తి. అయినప్పటికీ ఏం లేదండి? జ్ఞానం లేదు. ఈ భూమి మీద ఎంత చదువుకున్నా యేసు ప్రభు దగ్గరికే రావాలి. ఈ భూమి మీద ఎన్ని డిగ్రీలు సంపాదించినా యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన జ్ఞానం ఇస్తాడు. హల్లెలూయా. ఈ పరిసయ్యుడికి ఏం లేదండి? జ్ఞానం లేదు. యేసు ప్రభుని ప్రశ్నలు అడుగుతున్నాడు, ప్రతి ప్రశ్నకి యేసు ప్రభు జవాబు ఇస్తున్నాడు. కానీ మొట్టమొదటి ప్రశ్నకి యేసు ప్రభు ఇచ్చే జవాబు ఆ వ్యక్తికి అర్థం అవ్వలేదు. అందుకే ఇంకా చివరిగా వెళ్తున్న కొలది ఆ వ్యక్తికి చివరిగా యేసు ప్రభు జవాబు ఇస్తారు. చూడండి 9వ వచనం, అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలా సాధ్యములని ఆయన అడుగుగా, యేసు ఇట్లనెను, నీవు ఇజ్రాయేలుకు బోధకుడు అయి ఉండి వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైన మీతో చెప్పిన ఎలాగ నమ్ముదురు? మరియు పరలోకము నుండి దిగిరి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. అరణ్యంలో మోసే సర్పంను ఎలాగెత్తునో అలాగే విశ్వసించి ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. హల్లెలూయా. యేసు ప్రభు వారు చివరికి జవాబిచ్చారు ఆ పరిసయ్యుడికి. ఏమిచ్చారంటే, నేను చనిపోయి తిరిగి లేచిన తర్వాత
నువ్వు నమ్మిన ఎడలను నన్ను నమ్మిన ఎడల నీవు నిత్యజీవం పొందుకుంటావని, పరలోకానికి నువ్వు అర్హుడిగా ఎంచబడతావని చివరిగా యేసుప్రభు వారు చెప్పారు ఆ వ్యక్తికి. మొదట వేసిన ప్రశ్నకి యేసుప్రభు జవాబు ఇచ్చినప్పటికీ ఆ వ్యక్తికి అర్థం అవలే. ఇవి ఎలా జరుగుతాయని మళ్ళీ ప్రశ్న వచ్చింది, అంటే అర్థం అవలే. చివరిగా యేసుప్రభు వారు ఏం చెప్పారు చూడండి, 15వ వచనం, 14. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగెత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. అంటే ఆయన శిలువ కార్యం ద్వారా మాత్రమే ఏ వ్యక్తి అయినా నిత్య జీవాన్ని పొందుకుంటాడు. హల్లెలూయా. ఈరోజు మనం అందరం ఆయన నమ్మేమంటే ఆయన ఉచితమైన కృప. హల్లెలూయా. ఇది మనకి దేవుడిచ్చిన కృప అండి. ఇది మనుషులుగా మనకు అర్థమైనా ఇది ఆయన కృప. ఆయన కృపను బట్టే ఆయన సన్నిధిలో మనం ఉండగలిగాం. ఆయన సన్నిధిలో మనం ఆయన గొప్ప వాక్యాన్ని మనం వినగలుగుతున్నాం. హల్లెలూయా. 16వ వచనం చూడండి. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటికే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన ఎందుకు వచ్చాడండి? లోకంలోనికి రక్షించడానికి వచ్చాడు. దేనికి వచ్చాడు? మనల్ని రక్షించడానికి వచ్చాడండి. ఈరోజు మనల్ని అందరినీ రక్షించి ఆయన సన్నిధిలో ఆయన ఉంచాడు. హల్లెలూయా. దేవుడు అంత కృపనిచ్చాడు సంఘానికి. అంటే ఇక్కడ సందర్భాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుని ద్వారా మనం జన్మించబడ్డాం. దేవుని ద్వారా మనం జన్మించబడ్డాం అంటే నూతన సృష్టి అయ్యాం. ఇక్కడ మానవులుగా జన్మించిన సృష్టికి అంత ప్రాముఖ్యత ఇస్తారు. మనిషి తప్పు చేసిన, కుమారుడు తప్పు చేసిన ఆ మనిషిని బయట పెట్టరు. అలాంటిది దేవుడు మనల్ని ఆయన కుమారులుగా చేసుకున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేసుకున్నాడండి? ఆయన కుమారులుగా మనల్ని చేసుకున్నాడు. సామెతలు తీయండి. సామెతలు 5వ అధ్యాయం తీయండి. సామెతలు 5వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు. తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును. జార స్త్రీ పెదవు నుండి తేనెకారును. దాని నోటి మాటలు నూనె కంటను నునుపైనవి. దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు. అది 2 అంచులు గల కత్తి అంత పదును గలది. ఈ సందర్భం చూడండి. ఇక్కడ పై వచనంలో నా కుమారుడు అని వివరించి నా జ్ఞానోపదేశము ఆలకింపు అంటే సొలొమోనుకి ఎవరు బోధించారండి? సొలొమోనుకి ఎవరు బోధించారు? సొలొమోను తండ్రి ఎవరండి? దావీదు. అనేక సార్లు వాక్యంలో చెప్పబడిందండి. సొలొమోను తండ్రి దావీదు, తల్లి బెత్షెబ. తల్లిదండ్రులు సొలొమోనుకి నేర్పించారు. ఏం నేర్పించారు? జ్ఞానాన్ని దావీదు ఇచ్చాడు. దావీదు రాజుగా ఉన్నప్పుడే సొలొమోనుకి జ్ఞానాన్ని ఇచ్చి నేర్పించాడు. సొలొమోను ఎన్ని సంవత్సరాలకి రాజు అయ్యాడు? సుమారుగా 17 సంవత్సరాలకి రాజు అయ్యాడు సొలొమోను. హల్లెలూయా. ముందుగా జ్ఞానంతో నింపబడిన సొలొమోను చివరికి వచ్చేటప్పటికి జ్ఞానాన్ని అనుభవించాడు. దేవుడి దగ్గర కూడా ఏం అడగాలో నేర్చుకున్నాడు సొలొమోను. హల్లెలూయా. దేవుడిని ఏం అడిగాడండి సొలొమోను? జ్ఞానాన్ని అడిగారు. మరి జ్ఞానం అడగాలని సొలొమోనుకి ఎలా తెలుసు? తండ్రి నేర్పిస్తేనే వచ్చింది. ఎవరు నేర్పించారండి? తండ్రి నేర్పించాడు కాబట్టే దేవుణ్ణి ఏం అడగాలో తెలిసింది. అందుకే ఇక్కడ సొలొమోన్తో మాట్లాడుతున్నాడు. చూడండి మొదటి నుంచి. నా కుమారుడా, నా జ్ఞానోపదేశం ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు. తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. జారస్త్రీ పెదవుల నుండి తేనెకారును. దాని నోటి మాటలు నూనె కంటెను నునుపైనవి. ఇక్కడ జారస్త్రీ అంటే స్త్రీ గురించి అలా రాశారు ఏంటని చూడకండి, వివరణ చెప్తాను చూడండి. స్త్రీ గురించి అంటే ఇక్కడ ఎవరికి రాస్తున్నాడు? కుమారుడు గురించి. కుమారుడు గురించి నా కుమారుడు విను, నా మాటలు విను.
అని చెప్పి చివరికి వచ్చేటప్పటికి మూడో వచనం వచ్చేటప్పటికి ఏమొచ్చింది? జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటను నునిపోయినవి. అంటే జ్ఞానాన్ని గురించి చెప్తున్నాడు అక్కడ. జ్ఞానం ఏంటి, జ్ఞానం ఏది కాదని చెప్తున్నాడు. ఆ వివరణ ఇస్తున్నాడు అంతే. అర్థమైందండి? చెప్తాను చూడండి. ఇక్కడ ఎవరు ఎవరి గురించి చెప్తున్నాడండి? నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము అని చెప్పి మూడవ వచనం వచ్చేటప్పటికి జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటెను నునిపోయినవి అని కింద వచనం వెళ్ళటం. 4వ వచనం చూడండి. దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు, అది 2 అంచులు గల కత్తి అంత పదును గలది, దాని నడతలో మరణమునకు దిగుటకు దారి తీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును, అది జీవ మార్గమును ఏమాత్రమును విచారింపదు, దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. కుమారులారా, నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశము నుండి తొలగిపోకుడి. జార స్త్రీయుండు ఛాయకి పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకునము, దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకము. వెళ్ళిన పరులకు నీ యవ్వన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. సరే చూడండి, ఇక్కడ ఏంటంటే స్త్రీ గురించి ఎందుకు చెప్పబడిందంటే ఇక్కడ వివరిస్తున్నాడు. అంతే, జ్ఞానం ఉండడం, జ్ఞానము లేకపోవడం. ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను చూడండి. అదే నా కుమార్తె అని చెప్పి పురుషుడి గురించి వివరిస్తే ఎంతమందికి అర్థమైందండి? పురుషుడు పెదవుల నుండి తేనె కారును, బాగుందండి, బాగోదు. ఇక్కడ వివరణ అనమాట. ఏంటి జ్ఞానము, ఏంటి జ్ఞానం కదా అంటే, జ్ఞానాన్ని తెచ్చుకోమని. జ్ఞానం పొందుకుంటే మనం అన్ని విషయంలో అభివృద్ధి చెందుతాం. జ్ఞానం లేనప్పుడు ఏం జరుగుతుంది చూడండి. 11వ వచనం చూడండి, అర్థమవుతుంది. 5వ అధ్యాయం 11వ వచనం. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించిపోవును. అయ్యో, ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసింది, నా హృదయము గద్దింపుని ఎట్లు తృణీకరించను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవి యొగ్గలేదు, నేను సమాజ సంఘముల మధ్య నుండినను, ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచు నుందువు. జ్ఞానం లేకపోతే చివరికి ఏమవుతుందండి చెప్పండి? శరీరము క్షీణిస్తుంది. ఖండించుకోకండి. శరీరం ఏమవుతుందండి? అనారోగ్యానికి గురవుతుంది జ్ఞానం లేనప్పుడు. అది ఇక్కడ వివరిస్తున్నాడు. జ్ఞానం పొందుకుంటే మనం దీర్ఘాయుష్తో వెళ్తాం. జ్ఞానం లేనప్పుడు శరీరంలో లోపం కనబడుతుంది. మరి జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? సంఘంలో దేవుడు తన కృపావాక్యం ద్వారా మనకు బోధించి దేవుడిచ్చిన గొప్ప స్వస్థతను, ఐశ్వర్యాన్ని, సమస్తాన్ని మనం అనుభవిస్తాం. హల్లెలూయా. సరే చూడండి, గలతీ తీయండి. గలతీ 3వ అధ్యాయం 26వ వచనం. చూడండి, గలతీ 3వ అధ్యాయం 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. సరే, అక్కడ ఏంటంటే నా కుమారుడు అని పిలిచాడు దేవుడు, నా బోధ వినని. ఇక్కడేముంది? యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాస మూలము దేవుని కుమారులై ఉన్నారు. ఇక్కడ కుమార్తె ఎందుకు లేదంటే దేవుని దృష్టిలో ఇద్దరూ ఒకటే, సమానమే, ఏ భేదము లేదు.
28వ వచనం, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందరూ మీరందరూ ఏకముగా ఉన్నారు. స్త్రీ పురుషు భేదం లేదండి. దేవుని దృష్టిలో ఇద్దరు సమానమే. అందుకే నా కుమారుడా అని రాశాడు దేవుడు. ఇక్కడ ఏముంది 29వ వచనంలో, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. మనం అందరం ఎవరమండి? దేవుని వారసులం. వారసులు అంటే దేవుడికి సంబంధించినవన్నీ మనవే. హల్లెలూయా. దేవుడికి సంబంధించినవన్నీ మనవేనండి. అదే వారసత్వం. తండ్రికి సంబంధించినవన్నీ ఎవరికి వస్తాయండి? కుమారుడికి వస్తాయి. వస్తాయా రాదండి? సైలెంట్గా నెమ్మదిగా చెప్తున్నారు. వస్తాయా రాదండి? లేకపోతే పక్కింటి అబ్బాయికి ఇస్తారా? అంటే పక్కింటి వారికి ఇస్తారా, లేకపోతే వీధిలో ఎవరికైనా ఇస్తారా? ఇవ్వరు. కుమారుడికే ఇస్తారు ఆస్తిని. ఆస్తే కాదు, ఏమున్నా కుమారుడికే ఇస్తారు. మనకు తెలుసు వారసత్వం. ఇక్కడేంటి? మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమైండి వాగ్దాన ప్రకారం మీరు వారసులై ఉన్నారు. మనం అందరం వారసులం, దేవుని వారసులం. దేవుని వారసులు ఉన్నప్పుడు ఆయన మనకి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, సమస్తాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని పొందుకుంటామో మన ఆరోగ్యాన్ని అనుభవిస్తాం, దేవుడిచ్చిన ఐశ్వర్యాన్ని అనుభవిస్తాం. హల్లెలూయా. దేవుడు మనకు అంత కృపనిచ్చాడు. ఆయన దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన రోమపత్రిక 8వ అధ్యాయం తీయండి. రోమపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. అర్థమైందండి? ఎంతమందికి అర్థమైంది ఈ వాక్యం? మళ్ళా చదువుతాను చూడండి. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. అంటే చావునకు లోనైన ఏముందండి చెప్పండి? చావునకు లోనైన మీ శరీరములను. శరీరంలో నొప్పి వస్తుందండి, బాధ కలుగుతుందా? మనం ఎందులో ఉన్నాం? ఈ శరీరము చావునకు లోనై ఉంది. శరీరానికి అండి, ఆత్మకు కాదు. శరీరం. ఈ శరీరంలో జీవం ఎలా అనుభవిస్తాం? మరలా చదువుతాను చూడండి. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల, మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. దేని ద్వారా అండి? ఆత్మ ద్వారా మనలను జీవింపజేస్తాడు ఆయన. దేవుడు అంత కృపనిచ్చాడు సంఘానికి. నా పరిస్థితి బాగాలేదు, నేను ఏం చేయాలి, నాకు అర్థం అవ్వట్లేదు, నాకు అనారోగ్య స్థితి వచ్చింది. జ్ఞానం తెలిసినప్పుడు ఈ భూమి మీద ఎలా బ్రతకాలో తెలిసిపోద్ది. ప్రత్యక్షత అంటే ఏంటి? యేసు ప్రభు శిలువ బలియాగం గురించి మనం ఎంతగా తెలుసుకుంటామో, వింటుంటామో, దేవుని ప్రత్యక్షత ఏంటో అర్థమవుతుంది మనకి. దేవుని ప్రత్యక్షత ఉన్నప్పుడు దేవుని నడిపింపులు వెళ్తాం. ఇది సమయం పడుతుందిలేండి. వాక్యం వినగా వినగా అర్థమవుతుంది. లేదు వెంటనే నేను మందులు మానేయాలి, మందులు విడిచిపెట్టేయాలి అని కాదు. సమయం పడుతుంది. కొంతమందికి త్వరగా అవుతుంది, కొంతమందికి సమయం పడుతుంది. మందులు వాడాలి, అది కొంతవరకే. దేవుడిచ్చిన జ్ఞానము, దేవుడిచ్చిన సమృద్ధి, దేవుడిచ్చిన ఆ సామర్థ్యం మానవుని ఊహకు అందదు. అది హల్లెలూయా. దేవుడిచ్చిన కృప అంత గొప్పది. లేదు దేవా నేను ఈ కృపలోని అడిగితే వాక్యం వినగా 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 దేవుడు నేర్పిస్తాడు. ఇప్పుడు చూడండి, దేవుడు మనల్ని ఎలా 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 పుట్టించాడండి భూమి మీద? మొదటి ఆదాముని దేవుడు ఎలా తయారు చేశాడు చెప్పండి? ఊపిరి ఊదితేనే మానవులు అయిపోయాం మనం. ఊపిరి ఊదితేనే
మరి ఆయన మాటలు వింటే ఈ భూమి మీద ఏం చేస్తామండి? ఆయనతో కలిసి నడుస్తాం. హల్లెలూయా. ఊపిరి ఊదితేనే మనకు ప్రాణం వచ్చిందండి. ఆయన ఊపిరికే మనలో జీవం నిండుకుంది. అదే ఆయన మాటలు వింటే ఆయన జీవాన్ని ఆయన జీవంతో మనం జీవిస్తాం ఈ భూమి మీద. హల్లెలూయా. దేవుడు అంత కృపను సంఘానికి ఇచ్చాడు. లేదండి నేను ఇంకా నమ్మలేకపోతున్నాను, ఇంకా నాకేం చేయాలో తెలియట్లేదు. రోమపత్రిక తీయండి, 4వ అధ్యాయం. రోమపత్రిక 4వ అధ్యాయం తీయండి. రోమపత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. రోమపత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తన అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఈ సందర్భం ఏంటంటే అబ్రహాం కోసం దేవుడు మాట్లాడుతున్నాడండి. అబ్రహాం ఏం లేనప్పుడు నమ్మాడండి? ఆధారం లేదు. దేవుడు అబ్రహాంకి వాగ్దానం ఇచ్చాడు, నీ సంతానాన్ని ఇస్కరేలు వలె చేస్తానని, నీ సంతానాన్ని నక్షత్రాల వలె చేస్తానని. అబ్రహాంకి ఎలా వచ్చింది అంత నమ్మకం? ఎలా వచ్చింది? దేవుడు ప్రతిదినము అబ్రహాంతో మాట్లాడేవాడు, ఆయన మాటలు వినేవాడు. అబ్రహాము దేవుడి మాటలు వినేవాడండి. దేవుడి మాట విన్నాడు కాబట్టి ముందుకు వెళ్ళగలిగాడు. అంత నమ్మకం కూడా ఆధారం లేదు. దేవుడి మాట విన్నాడు. దేవుడి మాట వినగా వినగా ఏ ఆధారము లేదు. అలాంటి సమయంలో నమ్మకం కలిగింది. 19వ వచనం చూడండి. మరియు అతడు విశ్వాసం నందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని. ఏం ఆలోచించాడండి అబ్రహాముకి 100 సంవత్సరములు, శారాకి 90. ఆమె శరీరం మృతతుల్యం అయిపోయింది. ఇంకా శరీరం చూస్తే ఆ వయసుకి పిల్లలు కనడం అంటే మానవులుగా మనం చూస్తే అది అసాధ్యం. అది ఎంతమందికి అర్థమవుతుందండి? ఒరే ఈ మనిషికి అన్నీ తెలుస్తాయా? ఈ మనిషికి అన్నీ వచ్చేస్తాయా? చదువు లేదు, ఏమీ రాదు, మాట్లాడమే రాదు. పేతురు ఎవరండి? పేతురు ఎవరు? జాలారి. మాట్లాడితే 3000 మంది రక్షించబడ్డారు. హల్లెలూయా. దేవుడు ఏమైనా చేయగలడు. చూడండి ఇక్కడ ఏమైందండి? 19వ వచనం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని. ఏమన్నాడండి? తన శరీరం మృతతుల్యం అయిపోయింది, సారా శరీరం కూడా మృతతుల్యం అయిపోయింది, ఇంకా పనికిరాదు. కానీ ఒక మాట పలికాడు, గాని అన్నాడు. ఆలోచిస్తున్నాడు అదే పనిగా, ఇది ఎలా జరుగుతుందని. శరీరం ఇక్కడ పనిచేయదు కదా, సహకరించదు కదా, ఇంత వయసు వచ్చింది. ఆలోచిస్తున్నాడు అదే పనిగా. 20వ వచనం చూడండి. ఆలోచించను గాని అవి విశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక. 21. దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. దేని వల్ల బలం పొందాడండి? విశ్వాసం వల్ల బలం పొందాడు. విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యం వింటే వస్తుంది. ఎవరి గురించి వింటే వస్తుంది? క్రీస్తుని గురించి వింటే వస్తుంది. దేవుడు మృతతుల్యమైన శరీరాన్ని బాగు చేశాడు. హల్లెలూయా. ఆయన మాటలు వింటుంటే పరిశుద్ధ ఆత్మదేవుడు మన శరీరంలో జీవం నింపుతుంటాడు. జీవం మనలో పనిచేస్తుంటుంది. ఎవరి జీవం అండి? దేవుని మాటలు ఏముంది? జీవం ఉంది. నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం. ఆయన మాటలు వింటున్నప్పుడు దేవుని జీవం మనలో పనిచేస్తుంది. హల్లెలూయా. చావునకు సిద్ధమైన ఈ శరీరం అంటే చావునికి వెళ్తుంది. ఈ శరీరం
ఎప్పుడు జీవంతో కొనసాగాలంటే ఎవరి మాటలు వినాలి? క్రీస్తుని గురించి మాటలు మనం వింటున్నప్పుడు మనం ఆయన ఇచ్చిన గొప్ప జ్ఞానాన్ని, జీవాన్ని అనుభవిస్తూ ఈ భూమి మీద ప్రయాణిస్తాం. హల్లెలూయా! ఎంతమంది నమ్ముతున్నారండి? అబ్రహాముకి ఏ ఆధారం లేదు, అయినా నిరీక్షణ కలిగి నమ్మాడు. గాని అన్నాడు, అయినా దేవుడు సమర్థుడు అంటున్నాడు. హల్లెలూయా! దేవుడు సమర్థుడండి. దేవుడు ఏమైనా చేయగలడు. ఆయన మనల్ని కుమారులుగా చేసుకున్నాడు. ఆయన పిల్లలుగా చేసుకున్నప్పుడు మనల్ని ఆయనే నడిపిస్తాడు. ఆయన మాట వింటే చాలు, అంతే. మరెందుకు ఇది చెప్తున్నానంటే, అక్కడ పౌలు సంఘానికి ఏం రాశాడు చూడండి. 2 కొరింథీ అండి. 2 కొరింథీ 11వ అధ్యాయం చూడండి, 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడల నుండి సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునని భయపడుచున్నాడు. ఇక్కడ వీరుగా వెళ్తారేమో అని దేవుడు మనకి సులువుగా అర్థం చేసుకునుట, సులువుగా పనిచేయటం అనే గొప్ప కృపనిచ్చాడు ఆయన. 10వ అధ్యాయం చూడండి, 10వ అధ్యాయం 2 కొరింథీ 10వ అధ్యాయం 5వ వచనం. మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయి సిద్ధపడి ఉన్నాము. సంగతులను పైననే మీరు చూచున్నారు. ఎవడైనను తాను క్రీస్తువాడని నమ్ముకుని ఎడల అతడు ఎలాగూ క్రీస్తువాడో అలాగే మేమును క్రీస్తువారమని తన మనస్సులో తాను తిరిగి ఆలోచించుకోనవలెను. ఏం ఆలోచించుకోలేండి? క్రీస్తువారమని ఆలోచించుకోలే. మనం దేవుని కుమారులమని, దేవుని పిల్లలమని, నేను క్రీస్తు యేసునందు దేవుని నీతినని ఆలోచించుకోలే. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. మనము దేవుని పిల్లలము, నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని, నేను దేవుని కుమారుణ్ణి అని మనం ప్రతిదినము ఆలోచిస్తున్నప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తూనే ఉంటాడు. హల్లెలూయా! దేవుని పిల్లల్ని ఆయన నడిపిస్తాడండి. మనము నూతన సృష్టి. మనం ఎవరండి? నూతన సృష్టి. ఈ భూమి మీద ఉన్న మానవులు సృష్టిలోనే జన్మకే అంత ప్రాముఖ్యత ఇస్తే, మరి దేవుని చేత మనం ఈ భూమి మీద తిరిగి జన్మించిన వారం. మనం ఎవరండి? మనం తిరిగి జన్మించిన వారమండి. ఎవరి ద్వారా? యేసు ప్రభు ద్వారా. మొదటి ఆదాము ద్వారా మనం దేవుడి నుంచి సంబంధాన్ని కోల్పోయాం. రెండో ఆదాము ద్వారా తిరిగి జన్మించాం. ఎవరి ద్వారా అండి? యేసు ప్రభు ద్వారా మనం తిరిగి జన్మించాం. తిరిగి జన్మించిన తర్వాత మనల్ని ఆయన నడిపిస్తాడు. అపవాది ఎంత మోసగించినా అది జరగదు. భ్రమపరుస్తాడు. ఈ వచనం చూసాం కానీ 11వ అధ్యాయంలో భ్రమపరుస్తాడంట, మోసగిస్తుంటాడు. ఇది జరగదు, అది అవ్వదు అని మాటలు పెట్టి భ్రమపరుస్తున్నప్పుడు ఏం పలకాలి? నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని పలకాలి. హల్లెలూయా! ఏమని పలకాలండి? నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని పలకాలి. చూడండి, 2 కొరింథీ 10వ అధ్యాయం 7వ వచనం. సంగతులను పైనను మీరు చూచుచున్నారు. ఎవడైనను తాను క్రీస్తు వాడని నమ్ముకొనిన ఎడల, మరలా చూడండి, నేను ఎవడైనను తాను క్రీస్తు వారని నమ్ముకొనిన ఎడల అతడు ఎలాగూ క్రీస్తు వాడో అలాగే మేమును క్రీస్తు వారమని తన మనసులో తాను తిరిగి ఆలోచించుకోవాలంట. మనసులో నేను క్రీస్తు యేసునందు దేవుని నీతినని ఆలోచించుకోవాలి. వేరే ఆలోచనలు వస్తాయి. అబ్రహాంకి ఆలోచన వచ్చింది, ఇది ఎలా జరుగుతుందని. ఇది ఎలా జరుగుతుంది? అసాధ్యం కదా. ఇది మానవుని చూపుతో చూస్తే అసాధ్యం. అది మనకు తెలుసు. ఎవరైనా సామర్థ్యం లేని వ్యక్తి ఏదైనా పని చేస్తే ఈ వ్యక్తి చేయలేడు అంటాం. ఈ వ్యక్తి చేయలేడు ఆ పని, ఈ వ్యక్తి ఆ పనికి అర్హుడు కాదు, చేయలేడని మనం ఆ వ్యక్తికి తీర్పు తీసు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. హల్లెలూయా! ఆయన ఎలాగొచ్చాడండి? నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు ఆయన. ఏమీ రాకపోవచ్చు, ఏ జ్ఞానము లేకపోవచ్చు,
అలాంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి దేవుడు వాడతాడు. హల్లెలూయా! దేవుడిచ్చిన జ్ఞానం అంత గొప్పది. దేవుడి జ్ఞానం గురించి మనం తెలుసుకుంటే ఈ భూమి మీద సులువుగా ప్రయాణించగలం. అందుకే దేవుని గురించి మనం తెలుసుకుంటే దేవుని జీవం మనలో పనిచేస్తదండి. రోమపత్రిక తీయండి. రోమపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. రోమపత్రిక 8:11. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మనలో ఎవరున్నారండి? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. మనలను జీవింపజేయవాడు ఆయన. ఎంతమంది నమ్ముతున్నారండి? మనల్ని జీవింపజేయవాడు, నడిపించేవాడు ఆయనే. ఎందుకంటే మనము ఆయన కుమారులం. మనందరం ఎవరమండి? ఆయన కుమారులం. ఆయన పిల్లల్ని ఆయనే నడిపిస్తాడు. ఆయన మాటలు మనం ఎంతగా వింటుంటామో ప్రతిదినము ఆయన తన జ్ఞానం ఇస్తూ మనల్ని ఈ భూమి మీద ఎలా ప్రయాణించాలో నేర్పిస్తూ మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా! సరే, ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. మనం ఆరోగ్యంగా ఉండాలని, మనం ఎప్పుడు ఆయన ఇచ్చిన జీవాన్ని అనుభవించాలని ఆయన సిలువలో మానవులందరి శిక్షను తీసుకున్నాడు. ఆయన మనిషి శరీరానికి వచ్చే అనారోగ్య స్థితిని, అనారోగ్యం నుంచి వచ్చే బాధను ఆయన సిలువలో తీసుకున్నాడు. ఆయన బాధ అంతటిని అనుభవించాడు. ఆయన ప్రతి వేదన్ని ఆయన అనుభవించాడు సిలువలో. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అది మాటలలో వివరించలేనిది. ఏ మానవుడు, ఏ మనిషి వివరించలేనిది. అది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే వివరించగలడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ఈ సమయంలో ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలిగను అని నమ్మి ఈ రొట్టెని తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన రక్తాన్ని ఎంతగానో చిందించాడు. ఆయన ఒక మానవుడిగా వచ్చాడు భూమి మీదకి. ఒక సాధారణ మానవుడిగా వచ్చాడు. అనేక మంది నిందలు భరించాడు. ఆయన అనేక మంది ఆయన దూషించారు. ఆయన అద్భుతం చేస్తే ఆయన దూషించారు. ఆయన అవమానపరిచారు. ఆయన మన కొరకు ఆయన అన్ని భరించాడు. ఆయన ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన కేవలం ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను వర్ణించలేనిది, ఆయన ప్రేమ వివరించలేనిది. ఆయన మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. ఈ దినం మనల్ని అందరినీ ఆయన పిల్లలుగా చేసుకున్నాడు. ఈ సమయంలో నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని నమ్మి ఈ పాత్రలోనే తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలయ్యా. అయ్యా, మా అందరితో మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు. అయినయ్యా, అవునాయన దేవా, మమ్మల్ని జీవింపచేయువారు మీరు నాయన. మాలో ఉండి మమ్మల్ని మీరు జీవింపచేస్తున్నారయ్యా, మీకు వందనాలు. అయ్యా, జ్ఞానము లేని మాకు జ్ఞానాన్ని ఇచ్చి, జ్ఞానాన్ని నేర్పించి మాకు నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. మమ్మల్ని మీరు కుమారులు కుమార్తెలుగా చేసుకున్న విధానం బట్టి వందనాలు. మమ్మల్ని మీ పిల్లలుగా చేసుకున్న విధానం బట్టి వందనాలయ్యా. అవునయ్యా, అబ్రహాముకి నమ్మడానికి ఏ ఆధారము లేదయ్యా. శరీరం మృతతుల్యమైపోయింది నాయన. ఇంక ఈ శరీరం పనికిరాదు. అలాంటి సమయంలో అబ్రహాముకి నమ్మే కృపనిచ్చారయ్యా. నమ్మే కృపనిచ్చారు నాయన. మీరు మాట్లాడి నమ్మే కృపనిచ్చారయ్యా. అబ్రహాము మీ మాట విన్నాడు నాయన. మీ మాట వినగానే తనలో జీవం వచ్చిందయ్యా. మృతతుల్యమైపోయిన ఆ శరీరానికి జీవం వచ్చింది నాయన. ఈ సమయంలో ఎవరైనా అనారోగ్య స్థితిలో ఉంటే దేవా, వారిలో జీవం నింపువారు మీరు నాయన. మానసిక స్థితిలో ఉంటే జీవం నింపువారు మీరు నాయన.
ఇంత కృపను మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి వందనాలు. ఇచ్చిన విధానం బట్టి వందనాలు. జీవంతో మమ్మల్ని మీరు నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు అయ్యా. అయ్యా, ఈ సమయంలో మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తున్నాను దేవా. వారి ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా మీ కృపను, మీ జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. మీ కృపను, మీ జ్ఞానం దయచేయండి అయ్యా. దేవా, ఎల్లవేళ మీ మాటలు వింటూ మేము ముందుకెళ్ళే గొప్ప కృపలోకి మమ్మల్ని అందరినీ నడిపించమని, అటువంటి గొప్ప సామర్థ్యంలోకి మమ్మల్ని నడిపించి దేవా మీరే మహిమ ఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్.